హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు అడ్వకేట్ రజనీ గారు. రజనీ గారు ఇటీవల కాలంలో ఓ పార్టీకి, ఓ వర్గానికి సంబంధించిన సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యారు. ఎందుకు టార్గెట్ అయ్యారు, అసలు ఆమె మాట్లాడింది ఏంటి, రియాలిటీ చెక్ చేద్దాం. మాట్లాడింది ఏంటి, బయట జరుగుతున్న ట్రోల్స్ ఏంటి అనే దానిపైన ఈరోజు రియాలిటీ చెక్లో డిస్కస్ చేద్దాం. రజనీ గారు నమస్తే. నమస్తే అండి. రజనీ గారు, అసలు మీరు ఇప్పుడు ఏంటి, జనసేన నాయకురాలు అనాలా, అడ్వకేట్ అనాలా, లేకపోతే అనలిస్ట్ అనాలా, మేధావి అనాలా, మాజీ జనసేన నాయకురాలు అనాలా, ఎలా కాల్ చేయాలి మిమ్మల్ని నేను? అన్ని పేర్లు వద్దులేండి, ఎలాగో జనాలు ట్రోల్ చేస్తున్నారు, హాఫ్ కోట్ అని ఎగతాళి చేస్తున్నారు. కానీ హాఫ్ కోట్ కాదు, ఇది ఒక న్యాయవాద వృత్తి కాబట్టి ఒక న్యాయవాదిగా సంబోధిస్తే బాగుంటుంది సార్. ఓకే, అడ్వకేట్ గా చూస్తాం. మీరు ఇప్పుడు జనసేన పార్టీ ఇంకా మిమ్మల్ని సస్పెండ్ చేయలేదు కదా, చేసిందా? లేదు సార్, సస్పెన్షన్ చేయలేదు, నన్ను రాజీనామా కూడా అడగలేదు సార్. ఇప్పుడు మీరు ఇంకా జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నట్టే కదా, మీరు క్లెయిమ్ చేసుకోవట్లేదు కానీ ఆ పార్టీ అయితే మిమ్మల్ని క్లెయిమ్ చేసుకుంటుంది కదా. అలా క్లెయిమ్ చేసుకుంటే నేను ఆ పార్టీని తప్పుల్నే ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నన్ను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదేమో అని అనుకుంటున్నాను సార్. కానీ ఎనీవే, ఆ పార్టీ నుంచి సస్పెన్షన్ చేయలేదు, నన్ను రాజీనామా అడగలేదు అనేది అది ఓపెన్ సీక్రెట్ సార్, అది అందరికీ తెలిసిన విషయం. మాట్లాడకుండా ఉండండి అని మాత్రం అన్నారు. ఆఫ్ కోర్స్ సార్, అది చెప్పినారు సార్. మీరు తప్పుని ప్రశ్నించడం కాదమ్మా, కూటమి ధర్మం కదా, కొన్నాళ్ళు కామ్ గా ఉండండి, ఆయన వ్యూహం ఆయనకు ఉంది అని అంటుంటారు సార్. కానీ ఆయన వ్యూహం ఏంటో మనకు తెలియదు కాబట్టి ఈ లోపు కళ్ళ ముందు జరుగుతున్న తప్పుల్ని ప్రశ్నిస్తానే కానీ ఆయనకి ఎప్పుడు నేను వ్యతిరేకం కాను సార్. ఎప్పుడైతే 151 సీట్ల వ్యక్తిని ఎలక్షన్ ముందు అంటే 3 ఏళ్ల ముందే వదులుకొని 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి నా అన్న అని భావించి వచ్చాను కాబట్టి ఈ రోజుకి కూడా నేను ఆ రోజు వచ్చిన రోజు అనుకున్నానంటే ఆయన సీఎం గా చూడాలి, దాంట్లో నా పాత్ర ఉండాలి అని. అది పక్కన ఉండి ఆయన సీఎం గా చేయడంలో నా పాత్ర ఉంటుందా, ఆయనకి దూరంగా ఉన్న ఆయన్ని సీఎం చేయడంలో నా పాత్ర ఉంటుందా, వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ నా నిర్విరామ కృషి అయితే మాత్రం ఆయన ఒక స్థాయిలో చూడాలని. మరి అలాంటప్పుడు ఆయన ఎందుకు ప్రశ్నిస్తారు అంటే ఆయనకి నచ్చే గుణం కూడా అదేనండి, నన్ను తప్పు చేసినా ప్రశ్నించాల. అందరూ నాకు భజన చేస్తే నాలో తప్పులు ఎలా తెలుస్తాయి అని నాతో ఆయన 1-to-1 కూర్చున్నప్పుడు నన్ను అడిగారండి. ఆ రోజు నేను అడిగినాను, అన్నా నాతో చాలా తలకాయ నొప్పి, నేను కేసీఆర్, కేటీఆర్, సజ్జనార్ గారిని ప్రశ్నించిన దాన్ని నా కళ్ళ ముందు మీరు తప్పు చేసినా ప్రశ్నిస్తానంటే నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో రజని, నా చుట్టూ ఉండే వాళ్ళు నేను తప్పు చేసినా ఒప్పు చేసినా నా భజన చేస్తారు, ఎందుకంటే నాలో మెప్పు పొందడం కోసం నా నుంచి. కానీ నాలో తప్పుని ప్రశ్నించే వాళ్ళని నేను పరోక్షంగా ప్రత్యక్షంగా దూషిస్తానేమో, లేకపోతే పక్కన పెడతానేమో, కానీ వాళ్ళు నన్ను అన్న ప్రతి మాటని నేను ఆలోచిస్తాను. నన్ను ఎందుకనింది సుగాలి ప్రీతి విషయంలో, లేకపోతే అమరావతి రాజధాని రైతుల విషయంలో ఆ రోజు వ్యతిరేకించినావు కదన్నా, ఈ రోజు ఎందుకు నువ్వు సమర్థిస్తున్నావా, లేకపోతే వ్యతిరేకించలేకపోతున్నావా, ఏంటి నీ ఇబ్బంది ఏంటి అని అడుగుతున్నప్పుడు ఆయన చూసుకున్నట్టు ఉంటదండి. నేను ఎక్కడ ఆయన్ని బూతులు తిట్టను, ఆయన కుటుంబ సభ్యులను నా కళ్ళ ముందు ఎవరన్నా తిట్టినా గానీ నేను ఊరుకోనండి. సో అటువంటి పరిస్థితుల్లో నేను అడిగిన ప్రతిదీ సార్. ఈ రోజు ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలు అది తప్పు కదా, ఆయన భవన కార్మికుల కోసం, కౌలు రైతుల కోసం కష్టపడిన అతను అలాంటి వ్యక్తులు వెళ్లే హాస్పిటలే గవర్నమెంట్ హాస్పిటల్స్, అలాంటి హాస్పిటల్స్ ప్రైవేటీకరణ చేసి సాధారణ పౌరులకి వైద్యం కూడా కార్పొరేట్ వ్యవస్థలో అందించడానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఊరుకోరండి. ఉద్దానం వెళ్లి కిడ్నీ బాధితుల గురించే ఆలోచించిన నా అన్న ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాడు. కానీ పరిస్థితి ఏంటంటే వ్యతిరేకించలే పరిస్థితి, అలా అని కూడా సమర్థించలేదండి. మనం గమనించాలి, ఎక్కడ కూడా సమర్థించట్ల, ఇంకా భూములు ఇవ్వండి అని రైతులు అడగట్లా, కానీ ఇవ్వద్దు అని కూడా చెప్పట్లా. అటువంటిప్పుడు పవన్ కళ్యాణ్ సమర్థించినప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించడాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? మీరు ఎందుకు విమర్శిస్తారు? ఆయన సమర్థించట్లేదు కదా, కూటమిలో ఉండి ఇప్పటికిప్పుడు ప్రశ్నించి బయటకు వచ్చి ఏం చేస్తారు ఆయన? ఎగ్జాక్ట్లీ సార్, కూటమిలో ఉండి ఆయన బయటకు వచ్చి ఏమీ చేయలేరు, కానీ అలాంటివి ప్రశ్నించకపోవడం అనేది చాలా తప్పు అని ఆయనే మాకు నేర్పించిన విద్య. 2014-19లో ఆయన దగ్గరుండి గెలిపించినటువంటి టీడీపీని ఆయనే దగ్గరుండి ఆ ప్రభుత్వం అప్పుడు పడిపోవడంలో కూడా ఆయన పాత్ర ఉండుండొచ్చు. ఆయన అప్పుడు ప్రశ్నించినారు, ఇప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు అంటే అప్పట్లో ఆయన పవర్ లోకి రాలా, పదవి తీసుకోవాల, ఇప్పుడు పవర్ లోకి వచ్చే పదవి తీసుకున్నారు. ఒకవేళ పవర్ టేస్ట్ చేసిన పవన్ కళ్యాణ్ మారిపోయాడు అంటే నేను కానీ ఏదో ఇబ్బంది ఉంది అడగడంలో, అడగలేకపోతున్నాడు, నలిగిపోతున్నాడు. మనిషి కూడా సార్ 76 ఏళ్ల వ్యక్తి చాలా ఉత్సాహంగా ఉంటే నాన్న మాత్రం గడ్డం పెంచుకొని అన్ని చోట్ల దగ్గుతూ నీరసంగా ఒంటి నిండా చెమటతో ఎప్పుడు ఆయన ముఖం ఏదో ఒక కోల్పోయిన ముఖంతోనే కనిపిస్తుంది. మొన్నటి రోజు ఆంధ్ర యూనివర్సిటీలో ఓపెన్ గా చెప్తున్నారు నేను పని చేయలేకపోతే నాలో సమర్థత లేదని మీకు అనిపిస్తే నన్ను పక్కన పడేయండి అన్నారు.
ఏ పొలిటికల్ లీడరు అనని మాట. అంటే నన్ను అడ్డం పెట్టుకొని వాళ్ళు గెలుస్తున్నారు, గెలిచి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేస్తున్నారు, నన్నేమి ప్రశ్నించలేని పరిస్థితిలో నెట్టేసినారు, నన్ను నమ్మిన సైన్యాన్ని వెనకబడేస్తున్నారు, నా ఎమ్మెల్యేలకి ప్రాధాన్యత ఇవ్వట్లా, నన్ను అవసరానికి వాడుకుంటున్నారు, అవసరం అయ్యాక తీసేస్తున్నారు, మీరేం నన్ను చూసి ఓటైనక్కర్లేదు, నేనేం పని చేయలేకపోతున్నాను కదా, పక్కన పడేయండి అంటే దగ్గరుండి కూటమిని ఓడించండి అని, లేకపోతే టీడీపీని ఓడించండి అని ఒక ఇండైరెక్ట్ హింట్ ఇచ్చినారేమో అని నాకైతే అనిపించింది సార్. అటువంటి అప్పుడు పవన్ కళ్యాణ్ నిజాయితీగా కనిపిస్తుంది కదా మీకు. పవన్ కళ్యాణ్ ఇంటర్నల్ గా ప్రశ్నించాడేమో, లులు మాల్ కు సంబంధించిన అంశం పైన క్యాబినెట్ ఆయన ప్రశ్నించారు అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత లులు మాల్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములు వెనక్కి తీసుకుంది. భూసేకరణ అంశానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన తర్వాతే భూసేకరణకు సంబంధించిన అంశంపైన ప్రభుత్వం ముందుకెళ్ళడానికి 3 నెలలు ఆగింది. తర్వాత ఇప్పుడు భూసేకరణకు సంబంధించి కూడా ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ ఇంటర్నల్గా ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించడం వేరు, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు ప్రశ్నించడం వేరు కదా. దాన్ని ఎందుకు మీలాంటి వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ ఇదే ఆయన వ్యూహం అంటారు సార్. నేనేం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎక్కడ ఎవరిని కట్ చేయాలో, ఎక్కడ ఎవరిని పైకి లేపాలో నాకు తెలుసు, అది ఆయన వ్యూహం అంటారు సార్. కానీ మాలాంటి ఉడుకు రక్తం 2014-19లో ఆయన ఎలా విభేదించారో అదే మైండ్ లో ఉంటది, కానీ అంత ఓర్పుగా ఉండలేని పరిస్థితి సార్. ఆయన ఏ ఏజ్ నుంచి దాటి ఏ ఏజ్ వచ్చాడో మేము ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళం సార్. ఈ రోజు ఆయనంత గొప్పగా, విఘ్నతగా, దూరదృష్టితో ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన ఎక్కడా విభేదించాం సార్. నాన్న ప్రశ్నించలేకపోతున్నాడు అంటామే కానీ సమర్థించడు ఎప్పుడు కూడా. కానీ మీరు అలా ఆలోచించవచ్చు కదా అంటే నాకు ఇంకా అంత వయసు రాలేదు సార్. ఆయన అయితే ఉడుకు రక్తంతో కాంగ్రెస్ ని విభేదించి వాళ్ళన్నతో కూడా కలిసి ప్రయాణం చేయకుండా బయటకు వచ్చి ప్రజారాజ్యం ఇబ్బందిలో ఉన్నప్పుడు కూడా యువరాజ్యం పెట్టి, అక్కడి నుంచి జనసేన పెట్టి, అప్పుడు కూడా మీలాంటి సలహాదారుడు ఇంత గొప్ప స్థాయి ఇచ్చి కాంగ్రెస్ లో ఉండి ఏదో ఒక పదవి తీసుకొని వాళ్ళన్న కేబినెట్ లో ఇచ్చినప్పుడు ఇతనికి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇచ్చి ఉండేవాళ్ళు, ఇతని దగ్గరుండి ప్రోత్సహించే వాళ్ళు. అప్పుడు ఎందుకు తీసుకోవాలా? అప్పుడు తీసుకొని ఉంటే ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలు చట్టబెట్టేవాళ్ళు, రోడ్లు వేయించేవాళ్ళు, పని చేసేవాళ్ళు. కానీ అప్పుడున్న ఉడుకు రక్తం తప్పుని ప్రశ్నించాలి. వన్ థింగ్, అదే ప్రశ్న జగన్ గారు, అదే ప్రశ్న పవన్ గారు కాంగ్రెస్ తో విభేదించారు ఇద్దరు. అదే మాదిరిగా ఇద్దరు కూడా 30,000 ఎకరాలు కూడా ఏదైతే గవర్నమెంట్ భూములు ఉండాలి, ప్రైవేటు భూములు తీసుకుంటే మనమే రియల్ ఎస్టేట్ ని పెంచి పోషించిన వాళ్ళం అవుతామని అనుభవం లేని వ్యక్తి ఒక జగన్ గారు చెప్పారు. అనుభవంతో ఆ రోజు నాకు చంద్రబాబు గారు చెప్పిన మాట 1600 ఎకరాలే తీసుకుంటాను, అంతకు మించి అక్కర్లేదు అని అతను నన్ను చెప్పి మోసం చేసినాడు. ఇది ఒక కార్పొరేట్ వ్యవస్థలాగా అయిపోతుంది, ఒక డబ్బున్న వాళ్ళకి మాత్రమే రాజధాని అయిపోతుందని పవన్ గారు చెప్పారు. వీళ్ళిద్దరూ ఒకటే ధోరణిలో ఉన్నారు సార్, ఒకటే ధోరణిలో ఉన్నారు. కానీ పదవి కోసం సీఎం పదవి కోసము, లేకపోతే ప్రభుత్వ హోదా కోసమో అటు కాంగ్రెస్ కి భజన చేస్తారు, ఇటు మోడీ గారికి కాళ్ళు ఒత్తుతారు. ఇలాగా పదవి కోసం అతను ఏమైనా చేయగలడు కానీ వీళ్ళు చేయలేరు. దాంట్లో జగన్ గారు అయితే ఓపెన్ నేను చేయను అంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు నిన్నటి రోజు నేను అన్న మాట, ఏదైతే చలికాలంలో చేయించుకోవాల్సిన సర్జరీ ఎండాకాలంలో చేయించుకున్నారు అంటే డాక్టర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఈ టైంలో అన్న రెస్ట్ తీసుకోవడం ఎంత మంచిదంటే, అవసరం కోసమో, అధికారం కోసమో, వాళ్ళ కొడుకుని ముఖ్యమంత్రి చేయడం కోసమో, కేంద్రంలో పదవి కోసమో ఎండలకి వానలకి వెళ్ళి 76 ఏళ్ల వయసు గల వ్యక్తి భాషరాని తమిళంలో ఏదైతే పొగిడిన స్టాలిన్ ని తిట్టాల్సిన దౌర్భాగ్య పరిస్థితి, విజయ్ ని విమర్శించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి. సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ టైంలో తప్పించుకున్నారు ఆ సర్జరీ వల్ల. అది చాలా మంచి పని. అది చాలా మంచి పని. పవన్ కళ్యాణ్ తప్పించుకున్నారనే మాట, పవన్ కళ్యాణ్ ని తప్పుగా మీరు పోర్ట్రేట్ చేశారు, పవన్ కళ్యాణ్ ఏదో కావాలని ఇప్పుడు సర్జరీ చేసుకున్నట్లుగా నటిస్తూ కూర్చున్నారు, ఇటువంటి భాష ఏదో మీరు మాట్లాడినట్టుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రెండ్ అవుతోంది. విస్తృతంగా చాలా పోస్టులు పెట్టడం చూసా చాలామంది. పవన్ కళ్యాణ్కి మీరు వ్యతిరేకంగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ మీరు ట్రోల్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ మీరు విమర్శ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ చేసుకున్న ఆపరేషన్ కూడా రజనీ తప్పుపడుతున్నారు, ఇటువంటి చాలా హ్యాండిల్స్లో చూస్తున్నాను నేను. అసలు ఏం జరిగింది మీరు అన్న మాట? ఆపరేషన్ ని నేను తప్పుపడను సార్, ఆపరేషన్ ని తప్పుపడను, కానీ ఆయన చాలా డల్ అయ్యారు, చాలా అనారోగ్య ఇబ్బంది పడుతున్నారు. బట్ ఆయన సర్జరీ చేయించుకోవడం వాస్తవం, కానీ ఎప్పుడో చేయించుకోవాల్సిన సర్జరీ, లేకపోతే ఆయన ఎమర్జెన్సీ అంటే అనారోగ్య ఇబ్బంది, ఒత్తిడి పెరగడం వల్ల ఇప్పుడే చేయండి సార్, నేను రెస్ట్ తీసుకోవాలి, నేను ఆ రాష్ట్ర ప్రచారం ఈ రాష్ట్ర ప్రచారం ఎవరి కోసం చేయను, నా వెనకాల ఉంది నా సైన్యం,
ఈ రోజు మోడీ గారు కూడా అవసరానికి ఓ అంది హే ఓ తుఫానీ హే అని అన్ని రాష్ట్రాలకి ప్రచారానికి తిప్పుకుంటారు. అవసరానికి వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే వాళ్ళ కోసం పనిచేసిన జనసేనకు కానీ ఎప్పుడు అండగా ఏ పార్టీ నాయకులు నిలబడట్లేదేమో. ఈ రోజు చంద్రబాబు గారికి కూడా ఒక హింటు, ఆయన ఇష్టమైతే ప్రచారం చేస్తాడు, ఆయన ఇష్టమైతే సమ్మతి తెలుపుతాడు, ఆయనకి ఇష్టం లేకపోతే ప్రచారం చేయడు. దానికి కారణాలు ఎన్నైనా గాని. ఫర్ సపోజ్ 2029 ఎలక్షన్ కి నాకు వెన్నుముక ప్రాబ్లం గా ఉందని అమెరికాకి వెళ్లి అనుకోండి, అప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటది? రాష్ట్ర సర్జరీ చేయించుకున్నాను, నాకు బాగలేదు, నేను ప్రచారంలోకి రాలేని పరిస్థితి, డాక్టర్స్ రెస్ట్ తీసుకోమన్నారంటే మరి భారీ మెజారిటీ అధికార పార్టీలో బలమైన పార్టీ టీడీపీ ఏమైపోతుందండి? ఒక్కటే ఉద్దేశం సార్, కష్టకాలంలో జైలు నుంచి బయటకు వచ్చినప్పుడే 21 సీట్లలో 9 సీట్లే జనసేనవి, మిగతావి వాళ్ళవి వీళ్ళవి. అంటే అంత కష్టకాలంలో కూడా 21 సీట్లు ఇవ్వడానికి కూడా అల్లాడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తుందని మీ ఊహాగానం? ఒక 25 వస్తుందా, ఒక 30 వస్తుందా, లేకపోతే 15కి పడిపోతుందా? ఏం చేయబోతారు? ఒకవేళ 60 సీట్లు కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి పవన్ కళ్యాణ్ గారు? నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటా, నా సైన్యానికి మీరేం చేస్తారు, నా తాలూకా ఎమ్మెల్యేలకి మీరేం ప్రాధాన్యత ఇచ్చినారు? సార్, ప్రభుత్వంలో ఉండగా ఎమ్మెల్యేలు తప్పు చేసినారని ఎలా బయటకు వస్తుంది? ఎవరైనా అంటారు కదా, మన ప్రభుత్వంలో ఉంటే వాళ్ళ తప్పులు వాళ్ళు కప్పెట్టేసుకుంటారని. కానీ ఎమ్మెల్యేలు తప్పులు చేయకపోయినా చేసినట్టుగా బయటికి ఎవరు తీసుకొస్తున్నారు? ఎవరి కట్టప్పలు? జనసేన ఎమ్మెల్యేలు విలన్లుగా చిత్రీకరిస్తున్నారా? 100% సార్. అసలు నెల్లిమర్ల లోకమాదేవి గారు కానీ ఎవరు సార్ ప్రభుత్వంలో ఉండగా తప్పులు ఎలా బయటకు వస్తాయి? ప్రభుత్వం తలుచుకుంటేనే బయటకు వస్తాయి. ప్రభుత్వంలో ఎవరు తలుచుకుంటున్నారు? బలమైన పార్టీ తలుచుకొని ఈ రోజు నెల్లిమర్ల లోకమాదేవి గారు కానీ, బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, లేకపోతే ఉంగుటూరు ఎమ్మెల్యే విషయం కానీ, లేకపోతే ఇంకా ప్రతి ఎమ్మెల్యే మీద ఎలిగేషన్స్ సార్. అంటే ఇంత బురద జల్లుతున్నారే జనసేన ఎమ్మెల్యే మీదే. క్వారీలు, మట్టి, మైనింగ్ అన్ని తవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఎవరు? అంటే ఈ రోజు రాక్షస ప్రభుత్వం అని వైసీపీ వాళ్ళు అంటుంటే దానికి కారణం ఎవరు? పెత్తనం చేస్తుంది ఎవరు? కష్టపడి పని చేసింది ఎవరు? అంటే నేనేం చెప్తున్నానంటే సార్, యథార్థవాది లోక విరోధి అని ఒక నానుడి ఉంటుంది సార్. ఆయన సర్జరీ నేను తప్పను సార్, ఎందుకంటే ఆయన అనారోగ్యంగా ఎంత నలిగిపోతున్నారో, ఏదైతే పిఠాపురంలో జరుగుతున్న ఇష్యూస్ చూస్తున్నాం, రాష్ట్రం అంతా జరుగుతున్న విధ్వంసాలు చూస్తున్నాం, ఇదంతా నన్ను చూసి ప్రజలు గెలిపించినారు కూటమిని. గెలిపించిన కూటమిలో నిబద్ధత అభివృద్ధి పరిపాలన చేస్తాడనుకున్న చంద్రబాబు గారు అరాచక పరిపాలన చేస్తున్నారని ఆయన భావిస్తున్నారేమో ఆయన మనసులో. ఏదో ఒక మూల ఉంటుంది కదా సార్. మనోవేదనతో పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం పాడైంది. యాజ్ ఫర్ యూ. ఎస్ సార్, నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నన్ను పక్కన పడేయండి అని ఒక పొలిటికల్ లీడర్ అన్న చరిత్ర ఎక్కడా లేదు సార్. అంత పదాన్ని వాడారంటే నేను ఎంత నలిగిపోతున్నానని ఇప్పుడు చెప్తారేంటి? అంటే ఓడిపోయిన నలిగిపోవాలి అన్న, గెలిచాక నేను ఎంత నలిగిపోతున్నానో మీ ముందు నేను ఎదురుగా నుంచొని ప్రశ్నించడానికో లేకపోతే మీ నుంచి ఆ ప్రశ్నలు తీసుకోవడానికి కూడా నాకు చాలా భయంగా ఉంది అంటూ ఓపెన్ గా ఆయన మాట్లాడుతుంటే, గెలిచాక ఎందుకు నలగాలి? డిప్యూటీ సీఎం హోదాలో ఎందుకు నలగాలి? ఎందుకంత మనోవేదన గురవుతున్నాడు? దీనికి కారణం ఎవరు చేస్తున్నారు? ఆయన సైన్యాన్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? సో ఇవన్నీ కూడా ఆయన మనసులో మెదులుతూ అవసరమైతే నన్నే పక్కన పడేయండి అనే పరిస్థితి. సో బలమైన టీడీపీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉంటేనే మన గెలుపు, పవన్ కళ్యాణ్ గారు సంతృప్తిగా ఉంటేనే పవన్ కళ్యాణ్ గారు మన గెలుపుకి కారణం అవుతారు. పక్కనుండగానే గెలుపు కూడా కాదు సార్. ఆయన సంతృప్తిగా ఉండాలి, ఆయన కోసం పనిచేసిన సైన్యం సంతృప్తిగా ఉండాలి, అప్పుడు మాత్రమే గెలుపు. ఇవాళ బీజేపీ ప్రచారానికి రమ్మంటే ఇబ్బంది పడుతున్నాను, నేను రాలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పిన వ్యక్తి రేపు గనక ఇలాగే కబ్జాలు చేసుకుంటూ అప్పులు చేసుకుంటూ పోతే, రేపు కూటమి ప్రచారానికి రమ్మన్నప్పుడు కూడా నాకు బాగలేదు అంటే మీ పరిస్థితి గాల్లో లేపి పక్కనేస్తాడు జగన్ అనే విషయం మీకు తెలుసు కదా. మీకు తెలుసు కదా, పవన్ కళ్యాణ్ గారు అడ్డు తొలగితే మీ పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అసంతృప్తిగా ఉంచుతున్నారు? ఎందుకు ఆయన నేను నలిగిపోతున్నానని కష్టపడి మేము గెలిపించి డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెడితే ఇప్పుడు ఎందుకు నలిగిపోతున్నాడు? దానికి కారణం ఎవరు అనేది ప్రశ్నార్థకం సార్. ఈ రోజు అన్న బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, బయటికి రావాలి, ఆయన కష్టపడి ఆయన గెలిపించుకున్న సైన్యాన్ని కాపాడాలి, మా సమస్యలు ఆయనకి చెప్పుకోవాలని ఎదురు చూస్తున్న సైన్యాన్ని ఆయన బాగుండాలని కోరుకుంటారు సార్. కానీ ఆయన తలుచుకుంటే ప్రచారం చేయగలడు, ఆయన వద్దు అనుకుంటే మంకు పట్టి కూర్చోగలడు. అద్భుతమైన మద్రాసు తమిళనాడు భాష మాట్లాడగలడు ఆయన. అక్కడ ఏదైతే చెన్నైలో ఉండి పెరిగినారు కదా, సిటీ ఇండస్ట్రీ అక్కడ కదా, ఆయనకి చాలా పరిచయాలు ఉంటాయి.
కానీ ఆయన అవసరమైన ప్రచారానికి వెళ్ళినప్పుడు చక్కగా ఎంతో మందిని గ్యాదర్ చేసుకుని ప్రచారం చేసినారు. కానీ ఇప్పుడు ప్రచారం చక్కగా తమిళనాడులో చేయగలరు. టీడీపీపై అసంతృప్తితోటే తమిళనాడు ఎన్నికల క్యాంపెయిన్ కి పవన్ కళ్యాణ్ వెళ్ళలేదనుకుంటున్నారా? సార్ టీడీపీతో అసంతృప్తి అని కాదు సార్, నాకు తెలిసి కూటమితో అంటే బీజేపీతో ఉన్నారో చంద్రబాబు గారితో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆయన వెళ్ళాలనుకుంటే ఓపిక లేకపోయినా లేచి వెళ్లేవాళ్ళు సార్. ఆయన వెళ్ళకూడదు అని అనుకున్నారేమోనని నా భావన, కానీ సర్జరీ అబద్ధం అని నేను చెప్పను సార్. ఎందుకంటే చాలా అనారోగ్య ఇబ్బంది పడుతున్నారని ఆయన ముఖం చూసిన ప్రతి ఒక్కడు చెప్పగలడు సార్. కానీ ఆయన్ని ఆటాడిస్తున్న టీడీపీని ఆయన సైన్యాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి బలమైన పార్టీ అని చెప్పుకుంటున్న టీడీపీని నేనుంటేనే మీకు బలం, నేను పక్కకి తప్పుకుంటే మీరు బలహీనం, నేను అలా ఇలా తప్పుకున్నానంటే జగన్ డైరెక్ట్ అటాక్ మీ మీదే, ఈ రోజు నాకు బాగలేదని శత్రువు అంటే చెల్లి గొడ్డలి అని పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాట్లాడినా ఈ రోజు జగన్ గారు ఆయన తొందరగా కోలుకోవాలని అనుకున్నారు. అదే మాదిరిగా జగన్ గారి గురించి నేను ఎన్ని చోట్ల విమర్శించను అని పవన్ కళ్యాణ్ గారు కూడా 2-3 స్టేట్మెంట్ లో చెప్పారు. వాళ్ళిద్దరూ ఒక క్లారిటీలో ఉన్నారనుకోండి, అప్పుడు బలమైన పార్టీ ఎటు వెళ్ళిపోతుంది చెప్పండి. పార్టీ ఓకే, మీరు పర్టికులర్ గా కూటమిలో జనసేన కార్యకర్తలు, జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకునే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ సర్జరీ గురించి మీరు చేసిన వ్యాఖ్య చాలా మంది జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళకు కోపం తెచ్చినట్టుంది. విస్తృతంగా జనసేన పార్టీ పేరుతో మీకు వ్యతిరేకంగా ట్రోల్స్ చూస్తున్నాం. జనసేన చేస్తున్న ట్రోల్స్ గా చూస్తున్నారా, ఇంకెవరైనా చేయించారనుకుంటున్నారా? సార్ టీడీపీ కోవర్ట్లు ఉంటారు సార్, కొంతమంది వాళ్ళ దగ్గరుండి జనసేనతో చేయిస్తారు సార్. నేనేమనుకుంటున్నానంటే ఏది ఏమైనా గానీ నా ఉద్దేశం అందాల్సినటువంటి టీడీపీకి అందింది. ఆయన చెయ్యాలనుకుంటే చేస్తాడు, చెయ్యడు అనుకుంటే 2014-19 లాగా మంకు పట్టి కూర్చున్నాడో గాల్లో లేపుతారు. ఈసారి అడ్రస్ కూడా గల్లంత అయిపోతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా సైన్యాన్ని, నా ఎమ్మెల్యేల్ని, నన్ను సంతృప్తి పరిస్తేనే నేను ప్రచారం చేయగలను, లేకపోతే నాకు బాగలేదంట, అప్పుడేంటి మీ పరిస్థితి అనే విషయాన్ని అందాల్సిన వాళ్ళకి అందిందండి. కాకపోతే గొప్ప ఆలోచించలేని వాళ్ళకి నేను అన్నానేమో అనుకుంటారు. కానీ ఈ రోజుకి సార్ నా ఇంట్లో ఒక 10 అడుగుల పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీ ఉంటది. చాలా మంది వైసీపీ వాళ్ళు ఇంకొకళ్ళు కేసులు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇంకా కూడా మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీ తీయలేదా అంటే, ఎందుకు తీస్తాను సార్, నా అన్న నా రక్తం, ఏదో ఒక రోజు ఆయన సీఎం అవ్వాలి, ఆ అయ్యే దాంట్లో నా పాత్ర ఉండాలనే అంటాను సార్. కాకపోతే మాట ఎందుకు ఇంత కఠినంగా ఉంటుంది అంటే అది అందాల్సిన వాళ్ళకి అందింది. వెళ్ళి భాషరాని చోట స్టాలిన్ ని తిట్టిన వ్యక్తి పొగడడం, పొడిగిన వ్యక్తి తిట్టడం. ఈ రోజు ఆయన వెస్ట్ బెంగాల్ కూడా వెళ్లి ప్రచారం చేపించుండే వాళ్ళండి, ఆయన ఆరోగ్యంగా ఉండుంటే. అక్కడ మమతా బెనర్జీ గారిని తిట్టాలి. కేరళలో పినరయి విజయ్ గారు అంటే కమ్యూనిస్ట్, ఆయనకి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం అండి. నన్ను జస్టిస్ గోపాల్ గౌడ్ గారు అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక కమ్యూనిస్ట్ లీడర్ అని చెప్పుకోవాలి అని అనిపిస్తుంది అని డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అన్నారు. అటువంటి దగ్గరికి వెళ్లి బీజేపీని పొగడడం అనేది ఆయనకు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. విజయ్ తనతో పాటు ఉండేటటువంటి సహ నటుడు కాబట్టి విజయ్ ని తిట్టడం ఆయనకి ఇబ్బంది ఉండొచ్చు. ఇలా వెళ్ళకూడదు అనుకున్నప్పుడు తర్వాత ఎప్పుడో చేయించుకోవాల్సిన సర్జరీ కూడా చేసేయండి, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. ముందు నేను ఆరోగ్యంగా ఉండి నా రాష్ట్ర ప్రజలకి, నా సైన్యానికి ఉపయోగపడాలి, కానీ ఊరికే నాకు భజన చేసే నాయకులకు కాదు. నన్ను ఈ స్థాయిలో కూర్చోబెట్టి నా సైన్యానికి ఉపయోగపడాలని అట్లా ఏసీ రూమ్ లో పడుకున్నారేమో, పడుకోండి అన్నా, మీరు అలా రెస్ట్ తీసుకోండి, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. మీరు లేకపోతే ఏది ఉండదు, మీరుంటేనే అన్ని. 29లో నేను క్యాంపెయిన్కి రాకపోతే మీ పరిస్థితి ఏంటో చూసుకోండి అని ఒక స్వీట్ వార్నింగ్ టీడీపీకి ఇచ్చారంటారు. ఇప్పుడు అది టీడీపీకి ఇచ్చినారా, అంది హై తుఫానీ అని బీజేపీకి ఇచ్చినారా? ఆయన అంటారు సార్, నేను పరిశ్రమలు తీసుకురాలేకపోయాను అంటూ స్టేజ్ మీద మాట్లాడారు సార్. ఆయన అక్కడ కూర్చుంటేనే కర్ర పట్టుకొని రాష్ట్రానికి కాపు గాస్తుంటేనే ఆ కంపెనీలు ఇక్కడికి వచ్చినాయి సార్. అంటే దాని అర్థం ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూటమిని కాపాడుతారనే నమ్మకంతోనే మెటాల్ స్టీల్ ప్లాంట్ కంపెనీ ఇక్కడికి వచ్చింది సార్. అంటే ఇక్కడ లోకేష్ గారు పని చేస్తున్నారు, ఆయనకి పని కల్పించిన వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పక్కకి తప్పుకుంటే అక్కడ టీడీపీ గల్లంత అయిపోతుంది, టీడీపీని భూస్థాపితం చేస్తానని జగన్ గారు అన్నారు కదా, అడ్డుకట్టగా వేసింది పవన్ కళ్యాణ్ గారే కదా. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే, పవన్ కళ్యాణ్ గారు అక్కడ కర్ర పట్టుకొని కుర్చీలో కాపలా కాస్తుంటేనే లోకేష్ గారు పని చేయగలుగుతున్నారు. లోకేష్ గారికి, చంద్రబాబు గారికి పని కల్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆ స్థాయిలో చూసి, ఆ స్థాయిలో గౌరవిస్తేనే
మీకు సంతృప్తికరమైన రిజల్ట్ వాళ్ళిద్దరికి ఆయన పని కల్పిస్తే వాళ్ళిద్దరు కలిసి పవన్ కళ్యాణ్ గారికి పని లేకుండా చేస్తున్నారా? ఏం పర్లేదు సార్, ఈయన పనేమి చేయలేదు సార్. ఈయన మంచిగా కూర్చుంటే వాళ్ళిద్దరు పని చేయవచ్చు. ఆయన అక్కడ ఉన్నాడనే నమ్మకంతోనే. కానీ ఆయన అక్కడ ఉన్నా సరే సంతృప్తికరంగా లేకపోతే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆయన చాలా సంతృప్తిగా ఉండాలి. 21 ఎమ్మెల్యేలని ఏ గతి పట్టిస్తున్నారో మేము చూస్తున్నాం సార్. బొలిశెట్టి శ్రీనివాస్ గారి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే పిలవకుండా ఒక ఇన్ఛార్జి టీడీపీ ఇన్ఛార్జి ఓపెనింగ్లు చేసేస్తున్నారు. మా పార్టీ మొత్తంలో సార్ నెంబర్ 2 క్యాడర్ లో ఉన్న వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు అంటే మేము ఒప్పుకోలేం, కానీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు అంటే ఒప్పుకోగలం సార్. అంత గొప్ప వ్యక్తి. ఆయన్నే పక్కన పడేస్తున్నారు. పంత నానాజీ గారు లాంటి సీనియర్ నటుడు వీళ్ళు ఏమైపోయారు? బాలశౌరి గారు గొంతు వినపడదు. సో ఇలాగ పార్టీలో కీలక వ్యక్తులు అందరూ స్తబ్దైపోయినారు సార్. ఎందుకు అలా అయిపోయారంటే వాళ్ళ పెత్తన నడవట్లా, వాళ్ళు చెప్పిన పనులు చెయ్యట్లా, వాళ్ళు చెప్పిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వట్లా, వాళ్ళు చెప్పిన వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అయ్యట్లా, వాళ్ళు పేరుకి ఎమ్మెల్యేలుగా ఉన్నారు సార్. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు సార్. కానీ అడగలేని పరిస్థితి కూటమి ధర్మం. సో ఆయన పడుతున్న పరిస్థితి ఆంధ్ర యూనివర్సిటీలో నేను నలిగిపోతున్నానని చెప్పిన పదం 2 చాట్ల ఓడిపోయినప్పుడు కూడా నాన్న ఇప్పుడు చెప్పలేదు సార్. గెలిచి ఒక స్థాయిలో కూర్చోబెడితే నేను నలిగిపోతున్నాను, నేను సమర్థత నాలో లేకపోతే పక్కన పడేయండి, హాట్ చిప్ గా మీరేం ఆలోచించకండి అని అంటున్నారంటే ఆయన తాను ఇంకా తగ్గించుకుంటున్నాడు. ఎందుకు అంటే అది రాష్ట్ర ప్రజల్లో ముఖ్యంగా జన సైనికులకు అర్థం అవ్వాలి సార్. సో మిమ్మల్ని ఒక విలన్ గా పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తున్న వ్యక్తిగా చూస్తున్న వాళ్ళకు మీరేం చెప్తారు? చివరిగా రజనీ గారు, పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? సార్, నన్ను విలన్ గా చూస్తున్నటువంటి టీడీపీ కోవట్లైనటువంటి కొంతమంది సైన్యానికి చెప్తున్నాను, మీరు పక్కన ఉండి మీరు ఏం చేయగలరో నాకు తెలియదు, కానీ దూరంగా ఉండి ఆయన 21 సీట్లని 61 సీట్లకు తీసుకువెళ్ళగల సమర్థత నాలో ఉంది అని నేను భావిస్తున్నాను సార్. ఆయన ఒక స్థాయిలో చూడాలా, ఆయన ఒక సీఎం స్థాయిలో చూడాలని అనుకునే నేను అక్కడికి వచ్చాను. ఈ రోజుకి ఎందుకు కండవా కప్పుకోవటం లేదు అంటే నాకెందుకు కండవా, నేను ఎక్కడున్నా ఆయన సీఎం చేయడంలో నా పాత్ర ఉంటది. ఈ రోజుకి నా మాటల్లో ఆవిడ రజనీ వ్యతిరేకించిద్దే గాని నన్ను తిట్టదు. ఈ రోజు కూడా సర్జరీ కావాలని చేయించుకున్నాడని నేను చెప్పే ట్రోలింగ్స్ అవును ప్రచారానికి వెళ్ళడం ఇష్టం లేదు నాన్నకి, నాన్న పని చేయాలనుకున్నప్పుడే చేస్తాడు, లేకపోతే 14-19 లాగా బయటకు వస్తాడు. అప్పుడేంటి పరిస్థితి టీడీపీకి? నాన్న గెలిచినా ఓడినా నా సైన్యం ఎప్పుడు అన్న నుంచి అంగుళం కూడా పక్కకు పోరు. మరి బాధపడేవారు ఎవరు, నష్టపోయే వాళ్ళు ఎవరు? అది టీడీపీ తెలుసుకోవాలి, ఓపెన్ గా టీడీపీ తెలుసుకోవాలి. సో నాన్న ఎన్ని తిట్టించినా పర్లేదు సార్. ఒకప్పుడు కొంచెం బాధగా ఇప్పుడు అలవాటు అయిపోయింది, పగిలే కొద్దీ పదునెక్కిద్ది అని ఆయన సూత్రాన్ని ఫాలో అవుతున్నాం. కాబట్టి ధర్మం అంటే టీడీపీ ధర్మం కాదు, కూటమి ధర్మం అంటే 3 పార్టీల ధర్మం, అంతే కదా? కూటమి ధర్మం అంటే ధర్మమే సార్, 3 పార్టీల్లో కాదు. తప్పు ఎవరు చేసినా తప్పే. ఇప్పుడు ఒకటి సార్, దుర్యోధనుడు పక్కన కర్ణుడు ఉంటాడు సార్. కర్ణుడు అంటే అందరికి ఇష్టం సార్, చాలా దానాలు చేసిన వ్యక్తి, తన ప్రాణం పోతుందన్న దానం చేసిన వ్యక్తి. కానీ కర్ణుడు ఎందుకు పతనం అయిపోయాడు సార్? ఒక లాజిక్ చెప్పండి. రాంగ్ సైడ్ ఉన్నాడు. ఎందుకు పతనం అయిపోయాడు అంటే కేవలం దుర్యోధనుడు పక్కన ఉండబట్టే కర్ణుడు పతనం అయిపోయాడు. కృష్ణుడు అదే అడుగుతాడు, నేను అంత గొప్పవాడిని కదా, నాకెందుకు ఈ కర్మ అంటే, అర్రే కర్ణ నువ్వు ఎక్కడ ఉన్నావు? దుర్యోధనుడు పక్కన ఉన్నావు. సో నువ్వు విడిగా ఉండుంటే నీ బలం గొప్పది. అసలు నిన్ను ఎదుర్కోగల దమ్ము ధైర్యం అర్జునుడు కూడా లేదు కర్ణ. కానీ నువ్వు దుర్యోధనుడు పక్కన ఉండి కళ్ళ ముందు జరుగుతున్న తప్పుని ప్రశ్నించలేకపోయావు చూడు, ప్రశ్నించలేకపోయాడు. ఆ కారణంతో నువ్వు పతనం అయిపోయావు కర్ణ. లేకపోతే నీతో యుద్ధం చేయగల సమర్థత ఎవ్వరికి కూడా లేదు, నాతో సహా. నీ జన్మ అంత గొప్పది, సూర్యుడు శక్తి నుంచి పుట్టిన వాడివి కర్ణ అంటూ కర్ణుడిని పొగుడుతున్నాడా? లేకపోతే కర్ణుడు దుర్యోధనుడి వలలో ఉండి తప్పుని ఎందుకు ప్రశ్నించలేకపోయాను అనే పరిస్థితిలో ఉన్నాడా అనేది ఇక్కడ గౌరవ పవన్ కళ్యాణ్ గారికి వర్తిస్తుంది సార్. ఆయన చాలా గొప్పవాడు సార్, ఆయన చాలా గొప్పవాడు, చాలా దానకర్ణుడు, ఇంకోటి. కానీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి వల్ల ఆయన విలువ తగ్గుతుందని ఆయన అభిమానులుగా మా లాంటి వాళ్ళ భావన సార్. అంతకు మించి ఆయన తప్పు పట్టేది, ఆయన వేలెత్తి చూపేది. పక్కన ఆయన పేరు చెప్పడానికి ఏమైనా ఆబ్లిగేషనా? పోనీలేండి, ఎందుకులేండి, ఆ పేర్లు రాష్ట్రం మొత్తానికి. చివరిగా ఆయన పక్కనున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కోవర్టులు ఆయన తప్పుదారి పట్టిస్తున్నారో, లేకపోతే ఆయనకి సమాచారం రానియట్లేదో, ఇంకేదో మీరు చెప్తున్నారు కదా. మీలాంటి వాళ్ళు వైసీపీ కోవర్ట్లుగా ఉండి పవన్ కళ్యాణ్ పైన ఏదో ప్రేమ నటిస్తూ, పవన్ కళ్యాణ్ పైన ఏదో అభిమానం నటిస్తూ పవన్ కళ్యాణ్కి నష్టం చేస్తున్నారు అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? సార్, పవన్ కళ్యాణ్ గారికి ప్రశ్నిస్తే నష్టం జరుగుతుందని మీరు భావిస్తే
14-19లో ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఊహించుకోండి. ప్రశ్నిస్తేనే పవన్ కళ్యాణ్ గారికి నష్టం జరుగుతుందా? ప్రశ్నిస్తేనే పవన్ కళ్యాణ్ గారికి నష్టం జరుగుతుందా? ఆయన చెప్పిన విద్య కదా, నన్నైనా ప్రశ్నించండి, నేను తప్పు చేస్తే ప్రశ్నించండి, నాలో తప్పుల్ని ఎవరో ఒకళ్ళు ఎత్తి చూపిస్తేనే కదా నాకు తెలిసేది, నేను తెలుసుకునేది అని ఆయన అడిగి 1-to-1 కూర్చున్నప్పుడు నాకు చెప్పిన మాట ఈ రోజుకి నాకు గుర్తుంది సార్. తప్పుని ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారికి శత్రువులా అయిపోతాను. నాన్న తప్పు చేస్తుంటే అన్నా ఇది కరెక్ట్ కాదన్నా, ఇలా వెళ్తే సైన్యం చాలా ఇబ్బంది పడుతుంది, నువ్వు అతను చెప్పిన దానికల్లా తానా అంటే తందానా ఆడద్దన్నా, నీకేం అక్కర్లేదు, మేమున్నా నీ వెనకాల, నువ్వు నీ వెనకాల మేము ఉన్నాం కాబట్టే అతను నీకు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చినాడు, నువ్వెక్కడ తగ్గద్దు, నువ్వు నీలాగా ఉండు, మమ్మల్ని లాగా ఉండనివ్వు అనేది మా వాదన. కానీ ఆయన ఎప్పుడు తగ్గించాం, ఆయన ఎప్పుడు బూతులు తిట్టాం, ఏ పార్టీలోకి వెళ్ళం, గుర్తుపెట్టుకోండి. ఆయన్ని సీఎం చేయాలే కానీ సగం సైన్యం వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వచ్చి ఆయన వెనకాల నుంచుంటారు సార్. 29 ఆయన సీఎం చేయాలని మనస్ఫూర్తిగా కూటమి ధర్మాన్ని కాపాడుతాడు కాబట్టి కాపాడే కర్నూలు లాంటి వ్యక్తిని గొప్ప స్థాయిలో కూర్చోబెట్టాలని మేము కోరుకుంటున్నాం సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు మాకు సమయం ఇచ్చినందుకు. ఇది రజనీ గారితో స్పెషల్ రియాలిటీ చెక్.